లక్షల నుంచి 15 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని గతం ఫస్ట్ వస్తేనే వైట్ పేపర్ రిలీజ్ చేశాం. క్లియర్ కట్గా ఎవిడెన్సెస్తో ప్రతి ఒక్కటి కూడా గత 5 సంవత్సరాలలో 3.5 లక్షల కోట్లు మాత్రమే అప్పు చేశారు ఆ గవర్నమెంట్ అటువంటిది క్లియర్గా అన్ని ఎవిడెన్సెస్తో సహా వచ్చాయి. అయినా కూడా బురజల కార్యక్రమం ఆపవు. ఇప్పటికి నువ్వు 14-15 నెలల్లోనే ఆ ప్రభుత్వం చేసిన అప్పుల్లో 50% పైగా ఇప్పుడే అప్పులు చేసేసావు. మరి ఏమైనా చూపిస్తున్నావా అని అంటే ఏదైనా అభివృద్ధిలో ఏం కనపడదు, సంక్షేమంలో పెద్ద ఎక్కడ కనపడదు. పెన్షన్స్లో నువ్వే విప్లవాత్మక మార్పులు చేసినా నేనే సృష్టించినానంటావు. గతంలో నీ పరిపాలనలో ఉన్నప్పుడు 10 సంవత్సరాలలో కొత్త పెన్షన్ రావాలనంటే ఎవరు పలానా మనిషి చనిపోతే నీకు వస్తుంది అన్నాడు. ఎవరు చనిపోతారా అని ఎదురు చూసేటువంటి పరిస్థితులు. అటువంటి సిస్టమ్ నుంచి శాచురేషన్ సిస్టమ్ తీసుకొచ్చి పెన్షన్లు ఇచ్చినటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు ఎప్పుడో 10వ తేదీ ఇచ్చే పెన్షన్లు 1వ తేదీకి ఇవ్వాలా, అది కూడా ఇంటికెళ్ళి ఇవ్వాలా, గుడ్ మార్నింగ్ చెప్పి ఇవ్వాలా అని చెప్పి సిస్టమ్ని క్రియేట్ చేశారు. నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు 4 లక్షల పెన్షన్లు తగ్గించేసావు. వికలాంగులు పాపం ఏ నెల ఆ నెల భయపడే పరిస్థితి, మాకు ఈ నెల వస్తుందా రాదా అని చెప్పి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తున్నావు. 4 లక్షల పెన్షన్లు తగ్గించేసావు, దాంట్లో ఏమీ లేదు. ఇప్పుడు హ్యూమన్ క్యాపిటల్ గురించి కానీ రిసోర్సెస్ గురించి కానీ మాట్లాడుతుంటావు. అమ్మఒడి ఎందుకు పెట్టారండి? ఒక గ్రామీణ ప్రాంతాల్లో పేదవాడు ప్రతి ఒక్కడు కూడా బడికి వెళ్ళాలా అని చెప్పి అమ్మఒడి అనేటువంటి క్రియేట్ చేసి ప్రతి ఇంటికి ప్రతి తల్లికి 15,000 వచ్చే విధంగా చేసినటువంటి సిస్టమ్. కింద గ్రౌండ్ లెవెల్లో బాగుంటే కదా పైకి వాళ్ళు ఎదిగేదానికి బాగుంటుంది అని చెప్పి స్కూల్స్ను బ్రహ్మాండంగా మాడిఫై చేసి స్కూల్స్లో ఒక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి టోఫెల్ లాంటిది కానీ ఐబీ సిలబస్ ఉండాలంటే ఆలోచన చేసి ముందు చూపుతూ భవిష్యత్తును ఎదుర్కోవాలా, భవిష్యత్తులో కాంపిటేటివ్ ఎలాగున్నా కూడా పేదవాడు కూడా ఆ రకానికి అందాలా అటువంటి దానిపైన ఆయన చేసిన అమ్మఒడిని అది కూడా 5 సంవత్సరాలు ఆయన ఇస్తే నువ్వు ఇప్పుడేదో కొత్తగా ఈయన కనిపెట్టినట్టుగా చేసి అది 1 సంవత్సరం ఎగరగొట్టి దాంట్లో ఏదో పెద్ద సక్సెస్ అయినటువంటి రీతిలో మాట్లాడుకుంటున్నావు. మరొక పక్కన రైతుల పరిస్థితి 2 సంవత్సరాలు దాదాపు 1.5 సంవత్సరం అయింది. ఇప్పటికి కేవలం 5,000 మాత్రమే ఇచ్చావు రైతు భరోసా కింద, అన్నదాత సుఖీభవ అని పేరు మార్చుకొని. మరి సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం కాకుండా 20,000 అని చెప్పావు, అది ఇకపోయినావు. ఈరోజు రైతుల పరిస్థితి చూసే దుర్భరమైనటువంటి పరిస్థితి. ఒక పక్క అతివృష్టి, మరో పక్క అనావృష్టి. ఎక్కడ కూడా అంతో ఇంత కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు. టమాటాలు చూస్తే రోడ్ల పాలు, మామిడి పంట లేకుండా పై ఏ రకమైనటువంటి పంటకు గిట్టుబాటు ధర లేక రైతుల పరిస్థితి చాలా దారుణమైనటువంటి రీతిలో ఉంది. ఈరోజు యూరియా గురించి ఎన్నిసార్లు మేము మాట్లాడుతున్నా ఫస్ట్లో లేదని మాట్లాడు, మన తర్వాత నువ్వే అంగీకరించావు. ఇది నేను కలెక్టర్ కాన్ఫరెన్స్లో కలెక్టర్లో ఫెయిల్యూర్ అని వాళ్ళపైకి నెట్టడానికి ప్రయత్నం చేశావు. ఎవరికి ఎన్ని మభ్యపెట్టే మాటలు? ఆచరణలో జరిగేటి చూపించు, నువ్వు చేసేటి చెప్పు. అంతేగాని కేవలం వాయిస్ ఉంది కదా అని చెప్పి నువ్వు మాట్లాడుతుంటే ఏదైనా చూపిస్తారులే తనకంటూ ఒక మీడియా ఉందన్నటువంటి దాంట్లో కొనసాగడం అటువంటిది కరెక్ట్ కాదు. ఒకటి మళ్ళీ పట్టుకున్నావు P4 అని. P4తో అన్నీ అయిపోతాయి, పేదరిక నిర్మూలన చేస్తా అనేది కొత్త పంది. ఏది సాధ్యము? ఆ P4తో ఎలా పేదరికం నిర్మూలన అవుతుంది? పేదరిక నిర్మూలనకి గతంలో ఎంత మంచిగా చేశాడు రాజశేఖర రెడ్డి గారు, ఆలోచనలు ఎలా ఉన్నాయి? శాచురేషన్ మోడ్లో ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలా, ఆరోగ్యశ్రీ ఉండాలా, ఫీజు రియంబర్స్మెంట్లో ప్రతి పేదవాడు చదువుకోవాలా అన్నటువంటి 108 అని కొడితే ఇంటికి వచ్చి అంబులెన్స్ మానవుడికి సహాయంగా ఉండాలి, ఆరోగ్యం బాలేని వాళ్ళకు అటువంటి అనేక మార్పులు తీసుకొచ్చాడు. తర్వాత ఇంటింటికి వెళ్ళి సేవలు చేయాలా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. అవన్నీ చేసి కళ్ళ కనపడ్డాయి. నువ్వు ఊరికే P4తో అయిపోతుందంటే ఎలా సాధ్యము? అది ఎలా చేస్తావు అన్నటువంటిది లేదు, కేవలం దాని గురించే మాట్లాడుతుంటావు. ఇరిగేషన్ కూడా నేనే చేశాను, వ్యవసాయానికి నేనే, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి నేనే ఆద్దుని అని అంటావు. నీ యొక్క విధ్వంసక పాలన నాశనం అయిపోయింది వ్యవస్థ. 2004 వరకు నువ్వు ఏ రకమైన ప్రాజెక్ట్ టేకప్ చేయకుండా వ్యవసాయం దండగా అనేటువంటి ఒక పుస్తకంలో నువ్వే రాసుకొని వ్యవసాయం పనికిరాదు, ప్రాజెక్ట్స్ కట్టడం శుద్ధ దండగానే మాట్లాడి నిర్వీర్యం చేసావు. ఆ రోజు నువ్వు గాలేనగిరి, హంద్రీన వంటి ప్రాజెక్టు టేకప్ చేసుకొని ఉంటే బ్రిజేష్ ట్రిబ్యునల్ ద్వారా అష్యూర్ వాటర్ వచ్చేది. ఈరోజు నికర జలాలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. పోతిరెడ్డిపాడు కట్టనీయకుండా ఆపావు. పోలవరం వద్దనవును. మళ్ళీ అదృష్టం శాతం రాజశేఖర రెడ్డి గారు అయిన తర్వాత గాలేనగిరి కానీ, హంద్రీనివా కానీ, పోతిరెడ్డిపాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కానీ టేకప్ అయ్యి పోలవరం నువ్వు చేసిన తప్పిదాల వల్ల సర్వనాశనమైన ప్రాజెక్టును లైన్లో పెట్టారు. రావు ఎప్పటికీ 18,000 కోట్లతో ఆగిపోతుంది అన్నటువంటి పోలవరాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు, ఆర్థిక మంత్రి బుగ్గన గారు ఢిల్లీలో అనేక సార్లు తిరిగి దాని లేదు వాస్తవ రేట్లకు తీసుకొచ్చి ఇప్పుడు కరెంట్ రేట్స్ కోసం అని చెప్పి ఎప్పటికప్పుడు కరెంట్ రేట్స్ గురించి ఇవ్వాలని చెప్పి దాన్ని కూడా సక్సెస్ అయినట్టు మనకు కనపడుతోంది. ఇరిగేషన్ కూడా నేనే చేశానన్నట్టు మాటలు మాట్లాడుతూ ఎంతసేపు వైసీపీ పైన బురజలేటువంటి కార్యక్రమాలు, ఎంతసేపు వైసీపీని అటాక్ చేసేటువంటి కార్యక్రమాలు, అది అధికారుల సభనా లేకపోతే తను మాట్లాడాల్సినటువంటి పరిస్థితులు ఇండస్ట్రియల్స్ మీటింగ్గా ఏది ఆలోచన లేదు. ఎంతసేపు బురజలేటువంటి కార్యక్రమం, ఫిగర్స్ సహా వివరిస్తున్నాం.
మేము చేసిన మంచిని చెప్తున్నాం. నీ హయాంలో ఎలా లా అండ్ ఆర్డర్ బ్యాడ్ ఉందో చెప్పాం. వీటిపైన సరిదిద్దుకునే ప్రయత్నం చేయి. ప్రజలు అవకాశం ఇచ్చారు, నువ్వు కూటమితో కలుసుకున్నావు, నీకు అవకాశం ఇచ్చారు. దాన్ని సద్వినియోగం చేసిన రీతిలో కాకుండా ఇష్టానుసారం మాట్లాడుతూ ఆరోగ్యశ్రీని ఈరోజు ఎత్తేసావు. ఆరోగ్యశ్రీ అన్నటువంటిది మొత్తం అన్నీ కూడా క్లోజ్ అయిపోయి పేదలకు సేవ చేయలేమన్నటువంటి మాటలు హాస్పిటల్స్ అన్నీ కూడా తిరస్కరించబడుతున్నాయి. ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ కడితే పీపీపీ మోడ్ కింద ఏదో సక్సెస్ అయిపోతుంది అంటావు. ప్రైవేట్కి ఇస్తే ఎలా అవుతుంది? రోడ్లు పీపీపీ మోడ్ అంటావు, హాస్పిటల్స్ పీపీ మోడ్ అంటావు, టోల్ పెట్టి రోడ్లపైన వసూలు చేస్తే అది మంచిదే? హాస్పిటల్స్లో ప్రైవేట్ వాళ్ళు ఇష్టానుసారం డబ్బులు కలెక్ట్ చేయడం మంచిదే? దీని గురించి ఎందుకు ఆలోచన చేయలేకున్నారు మీరు? కేవలం ఏదో మాటలు మాట్లాడుతూ అయిపోయినటువంటి 17 మెడికల్ కాలేజీలు 5 కంప్లీట్ అయిపోయి క్లాసెస్ స్టార్ట్ అయ్యి మిగిలిన వాటి ఫేస్ వారీగా కూడా చాలా మాత్రం అయిపోతే దాన్ని కూడా మాట్లాడుతూ తన ఇష్టానుసారం ఏమి జరగలేదు, అవి కూడా నేనే చేశానని మాట్లాడితే ఇంకెవరేం చేస్తారు? ఎవరు చేస్తారు మెడికల్ కాలేజెస్? గతంలో రాజశేఖర రెడ్డి గారు రిమ్స్ అన్నటువంటిది ఒంగోలు, కడప, శ్రీకాకుళం లాంటి ప్రాంతాలలో పెట్టి తెలంగాణ అనేక కాలేజీలు అప్పుడు నిర్మించారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక 17 మెడికల్ కాలేజీలు చేసి 5 కంప్లీట్ అయిపోయి క్లాసెస్ స్టార్ట్ అయ్యి మిగిలినటువంటి పులివెందులకి ఈ సంవత్సరం ఎంసీ అప్రూవల్ ఇస్తే స్వయాన ఒక ముఖ్యమంత్రిగా ఉండి లేదు తిరస్కరిస్తాను అని చెప్పి ఇచ్చినటువంటి సీట్లను ఎనికి పంపించినటువంటి ఘనత అనేది. పాడేరు లాంటి ఏరియాలో మెడికల్ కాలేజ్, నర్సీపట్నం లాంటి ఏరియాలో మెడికల్ కాలేజ్, పల్నాడులో ఎంతో కాలం ఆశతో ఉన్నటువంటి వాళ్ళు అక్కడ పిడుగురాల్లో ఒక మెడికల్ కాలేజ్, ఇలాంటివి చెప్పుకుంటూ పోతే అనేకమైన ప్రతి పార్లమెంటుకు ఒకటి ఉండాలా అని చెప్పి ఒక చిత్తశుద్ధితో ఆలోచన చేసి మెడికల్ సిస్టమ్ దగ్గరగా చేసి పేదరికానికి ఇంకా ఆరోగ్యం దగ్గరగా అందాలా అని చెప్పి ఊర్లలో హెల్త్ సెంటర్స్ నిర్మించి ఇంత మంచిగా చేస్తే నువ్వు ఏమీ చేయకుండా దాన్ని నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితికి వచ్చావు. నీ యొక్క యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటే ఎప్పటికప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలనే ఆలోచన. నేను ఎప్పుడు చూడలేదు, గతంలో ఏ నాయకుని చూడలేదు. ఎవరన్నా రాజకీయ నాయకుడు బహిరంగ సభలకు వస్తే ప్రజల యొక్క అడ్రస్ చేయాల్సి వస్తే నేను మంచి ఆరోగ్యాన్ని ఇస్తా, మీ భవిష్యత్ తరాలకు విద్యనిస్తాను మాట్లాడతారు. ఈయన స్వయంగా ఒక లిక్కర్ బాటిల్ని నా పట్టుకొని బహిరంగ సభలలో తమ్ముళ్ళు మీకు మంచి మందిస్తా అంటాడు. అటువంటి మాటలు మాట్లాడిన వ్యక్తి ఈయన రాజకీయ నాయకుడిగా ఈయన ఏదో విజనరీగా క్లెయిమ్ చేసుకుంటున్నాడు. మళ్ళీ